బలపరుస్తూ ఈరోజు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు నల్గొండ జిల్లా పరిధిలో మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతన కమిటీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. భవిష్యత్తు బడుగు బలహీన వర్గాల ఆశయ సాధన కోసమే మళ్ళీ మిర్యాలగూడలో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి దారులు తీయకుండా బూతు స్థాయిలో, సెక్టార్ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నిజాయితీ గల, సిద్ధాంతం గల, సామాజికం గల అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసే మిషనరీ వర్కర్లను ఈరోజు నాగరాజు గారిని నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా పుట్టల దినేష్, వేములపల్లి మండలం చెందినటువంటి దినేష్ గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగా మా రాష్ట్ర కమిటీకి కానీ, జాతీయ కమిటీకి కానీ, మా సీనియర్లకు కానీ ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజానీకానికి ప్రత్యేకమైనటువంటి నీలి ఉద్యమ జేబీని తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి బీసీ బిల్లు ఆమోదానికి చెందినటువంటి విషయానికి వస్తే మాత్రం 1990లో ఆగస్టులో జరిగినటువంటి 7వ తారీఖు ఆగస్టులో జరిగినటువంటి పార్లమెంట్ వ్యవస్థలో జరిగినటువంటి విషయం మన మండల కమిషన్ వ్యవస్థలో మా బహుజన్ సమాజ్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ సమీక్ష సమావేశంలో మాన్యవర్ కాంశీరామ్ గారు అహర్నిశలు 45 రోజులు పోరాటం చేసి 25%, 27% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి సంగతి దేశవ్యాప్తంగా సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు